ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల డిజైన్ల నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ జె చంద్రశేఖర్ అయ్యర్ సారథ్యంలో 5 సభ్యులతో కమిటీని నియమించింది. ఇందులో యూసీ విద్యార్థి ఆర్ పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ సభ్యులుగా నియమించింది. ఎన్డీఎస్ఏ టెక్నికల్ డైరెక్టర్ అమిత్ మీనా ఈ కమిటీకి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. మేడిగడ్డ బ్యారేజ్లోని పియర్లు కుంగిపోవడంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లపై సమగ్రంగా విచారణ జరపాలని ఫిబ్రవరి 13న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. 3 బ్యారేజ్ల డిజైన్లతో పాటు నిర్మాణాలను నిపుణుల ఆధ్వర్యంలో అన్ని కోణాల్లో పరిశీలించాలని ఎన్డీఎస్ఏ విజ్ఞప్తి చేసింది. స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ 3 బ్యారేజ్లపై కమిటీని నియమిస్తూ మార్చి 2వ తేదీ శనివారం రోజున ఉత్తర్వులు జారీ చేసింది. బ్యారేజ్లను పరిశీలించి కుంగుబాటుకు, పగుళ్లకు కారణాలను విశ్లేషించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలను సిఫార్సు చేయాలని ఈ కమిటీకి సూచించింది. 4 నెలల్లోపు తమ రిపోర్టును అందజేయాలని కమిటీకి నిర్ణీత గడువును విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అంతర్భాగం నిర్మాణమైన మేడిగడ్డ కుంగుబాటు నేపథ్యం అనేది పొలిటికల్గా రచ్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. తెలంగాణకు సంబంధించి లోక్సభ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇద్దరు కూడా వరుసగా రివ్యూలు అంటే మేడిగడ్డను విజిట్ ప్రోగ్రాంలు కూడా పెట్టుకున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఒకవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ దీనికి సంబంధించి కూడా అక్కడ మేడిగడ్డలో కేవలం 3 పిల్లలు మాత్రమే కుంగాయి, అక్కడ చిన్న రిపేర్ చేసి అక్కడ నీరు ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక పొలిటికల్ ప్రెజర్ తీసుకొస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి సమగ్రమైన స్టడీ చేయించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే ఫిబ్రవరి 13న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఒక లేఖ రాయడం జరిగింది. సమగ్రమైన నివేదిక ఇవ్వాలని కూడా, ఎందుకంటే వాస్తవానికి ఇది కుంగినప్పుడు ఎప్పుడైతే 2000 అంటే లాస్ట్ ఇయర్ కుంగుబాటుకు అయినప్పుడు లాస్ట్ ఇయర్ అక్టోబర్ 21న మేడిగడ్డకు సంబంధించిన 3 పిల్లలు కుంగాయి. ఆ కుంగిన తర్వాత అక్టోబర్ 21న కుంగిబాటు తర్వాత వెంటనే 2 రోజుల్లోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన నిపుణులు వచ్చి అప్పుడు విజిట్ చేశారు. అయితే ఆ నిపుణులు విజిట్ చేసినప్పుడు కూడా దీనికి సంబంధించి డిజైన్ల లోపం కానీ అక్కడ నిర్మాణానికి సంబంధించి చాలా లోపాలు జరిగినాయి. దీనికి సంబంధించి జియాలజికల్ రిపోర్ట్ కూడా చేయలేదు. పూర్తిగా నదిపైన నిర్మించిన, ఎందుకు వాస్తవానికి చెప్పాలంటే కనుక ఇది మొత్తం గోదావరి నదిపైన నిర్మించిన బ్యారేజ్ కాబట్టి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ వచ్చినప్పుడు దాదాపు వేల క్యూసెక్ల, లక్షలాది క్యూసెక్ల వాటర్ వచ్చినప్పుడు దీన్ని తట్టుకొని నిర్మించాలంటే కనుక ఖచ్చితంగా జియాలజికల్ రిపోర్టు చేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ భూమికి సంబంధించిన సమగ్రమైన రిపోర్ట్ చేయకుండానే నిర్మాణం చేపట్టారని చెప్పేసి గతంలో పేర్కొంది. కాబట్టి దీనికి సంబంధించి సమగ్రమైన స్టడీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక కమిటీని వేయడం జరిగింది. చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్గా ఈ కమిటీని వేశారు. ముఖ్యంగా చంద్రశేఖర్ అయ్యర్ గురించి కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈయన గతంలో గోదావరి బోర్డు చైర్మన్గా కూడా పనిచేశారు. గోదావరి బోర్డు చైర్మన్గా పనిచేసిన నేపథ్యంలో దీనిపైన పూర్తి అవగాహన ఉంది. మొత్తం గోదావరి నదికి సంబంధించిన ఎన్ని వేల క్యూసెక్లు వస్తాయి, ఎన్ని లక్షలు, ఏ టైంలో ఎంత క్యూసెక్లు వరద వస్తుంది, దాన్ని తట్టుకునేందుకు ఏ విధంగా ఉండాల్సింది, దానికి సంబంధించి కూడా దీనికి పూర్తి సమగ్రమైన అంచనాలు ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగానే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 5 సభ్యులతోటి కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీకి కూడా ఒక టైం బాండ్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. సమగ్రమైన స్టడీ చేయాలి. ముఖ్యంగా గోదావరి నదిపైన నిర్మించిన మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ఈ 3 బ్యారేజ్లకు సంబంధించి ఒకే టెక్నికల్గా నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి గతంలో గుర్తించింది. కాబట్టి దీనికి సంబంధించిన సమగ్రమైన స్టడీ చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఇంకా పెద్ద ఎత్తున వరద వచ్చినట్లయితే కనుక తట్టుకుని నిలబడే శక్తి ఉంటుందా లేదా అనేది కూడా దీనిపైన స్టడీ చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా భావిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ నిర్మాణం చేపట్టాలంటే ఇప్పుడు దానికి సంబంధించి ఏమైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ జరిగిన పనులు చేపట్టాలన్నా కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా జియాలజికల్ రిపోర్ట్ చేయాలని కూడా భావిస్తుంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ మాత్రం ఖచ్చితంగా అక్కడ ఒక కాపర్ డ్యామ్ నిర్మించి వాటర్ అంతా కూడా డైవర్ట్ చేసి ఏవైతే కుంగుబాటుకు గురైనా ఆ 3 పిల్లలకు సంబంధించిన కుంగుబాటుకు గురైన వాటిని అన్నిటి కూడా రిపేర్ చేయాలంటూ కూడా ఒక ప్రెజర్ తీసుకొస్తున్న పరిస్థితి. అయితే అక్కడ కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టాలన్నా కూడా అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎలాంటి నిర్మాణాలు చేపట్టాల్సింది, ఒకవేళ 3 పిల్లలకే పరిమితం అవుతుందా, ఒకవేళ మిగతా పిల్లలకు సంబంధించి మొత్తం 86 పిల్లలు ఉన్నాయి కాబట్టి ఆ పిల్లలు ఎలాంటి డ్యామేజ్ ఉంటున్నాయి ఏంటి అనే సిచ్యువేషన్ కూడా సమగ్రమైన స్టడీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కూడా అప్రోచ్ అయింది. అందులో ఫిబ్రవరి 13న లేఖ రాసిన నేపథ్యంలో సెంట్రల్ కూడా దీనికి సంబంధించి స్పందించడం జరిగింది. వెంటనే
గతంలో ఏ విధంగా అయితే రిపోర్ట్ అంటే ఫిబ్రవరి 21న గత ఏడాది ఫిబ్రవరి 21న కుంగుబాటు అయినప్పుడు వచ్చి చూసిపోయిన అధికారులు మరోసారి కూడా దీనికి సంబంధించి సమగ్రమైన స్టడీ చేయాలని చూస్తున్నారు. డిపిఆర్లతో పాటు జియాలజికల్ రిపోర్టు కానీ మిగతా అంశాలకు సంబంధించి టెక్నికల్ అంశాలకు సంబంధించి ఎలాంటి రిపోర్ట్స్ తీసుకున్నారు, గోదావరికి సంబంధించి ఏ సందర్భాలలో ఎంత వరద వస్తుంది, ఒకవేళ ప్రాణహిత నుంచి గోదావరిలో కలిసిన తర్వాత వచ్చే ఫ్లోటింగ్ ఏ విధంగా ఉంటుంది, మేడిగడ్డ నిర్మాణం చేపట్టిన కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్లేస్ వచ్చేసి ప్రాణహిత ఉపనది అంటే గోదావరికి సంబంధించిన ఉపనది ప్రాణహిత కలిసిన ప్లేస్లోనే అక్కడ ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున వరద అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వరదను తట్టుకునే కేపబిలిటీ మేడిగడ్డకు ఉంటుందా లేదా అనేది కూడా చూడాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకే ఒక గుండెకాయ లాంటిది మేడిగడ్డ అని చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి లిఫ్ట్ చేస్తేనే అన్నారం, ఆ తర్వాత సుందీల తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా తరలించే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి గుండెకాయ లాంటి మేడిగడ్డకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో స్టడీ చేయాలని భావిస్తుంది. దీనికి సంబంధించి 4 నెలల పాటు టైం బాండ్ ఫిక్స్ చేశారు. కానీ 4 నెలల పాటు టైం బాండ్ ఫిక్స్ చేసినప్పటికీ ప్రాథమిక రిపోర్టు మాత్రం నెల రోజుల్లో ఇవ్వాలని చెప్పేసి చెప్పారు. కాబట్టి నెల రోజుల్లో ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ కమిటీ అయితే ఎన్ఈఎస్సీ తరఫున ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలోని కమిటీ నెల రోజుల్లో ఒక ప్రాథమిక రిపోర్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. నెల రోజుల్లో ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్ తర్వాత పూర్తి స్థాయిలో వచ్చే నివేదికను ఆధారంగా చేసుకుని రిపేర్లు చేసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ప్రతాప్. రామగుండం ఎరువుల కర్మాగారంపై మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎఫెక్ట్ పడనుంది. 2 నెలల్లో రామగుండం ఎరువుల కర్మాగారానికి నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. మే నెల నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని ఇరిగేషన్ అధికారులు ఆర్ఎఫ్సిఎల్ కు రేఖ రాశారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఏటా 0.55 టీఎంసీల నీరు ఆర్ఎఫ్సిఎల్ కు సరఫరా అవుతుంది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు నిలిచిపోవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. అయితే ఎరువుల కర్మాగారానికి నీటి సరఫరా కొనసాగించాలని ఈఎన్సీని కోరారు ఆర్ఎఫ్సిఎల్ అధికారులు. ఇప్పటికే బాయిలర్ ట్యూబ్ల లీకేజ్తో యూరియా ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. మరోవైపు నీటి కొరత ఏర్పడితే 3 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తికి అవరోధం ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు.